హృదయపూర్వక స్వాగతం, శుభస్వాగతం. రాష్ట్ర శాసనసభ స్పీకర్ గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రులు వారు విచ్చేశారు. వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం. విచ్చేసినటువంటి శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, అధికారులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక స్వాగతం, శుభస్వాగతం. అత్యంత వైభవపేతంగా జరిగినటువంటి ఈ శాసనసభ యొక్క ఆట విడుపు కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంగణంలోనికి విచ్చేసినటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మరి ముఖ్యంగా ఏ కార్యక్రమమైనా అందరికన్నా ముందొచ్చి కూర్చున్నటువంటి శాసన సభాధిపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి, ఇతర శాసన మండలి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక హార్దిక ఆట విడుపు కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి ఆట విడుపు కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభించుకుందాం. ఏ కార్యక్రమం విజయవంతం అవ్వాలి అన్నా మనం ఆ గణనాయకుని మనసారా కొలవడం అనేది మన సత్సంప్రదాయం. ఈనాటి ఈ ఆట విడుపు ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినాయక స్తుతి స్వాగతంతో సప్పా శివకుమార్ గారి శిష్య బృందం వేదిక మీదకు విచ్చేయవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని ఆహ్వానిస్తున్నాం. ఏ సాంస్కృతిక కార్యక్రమైనా కూడా వినాయక స్తుతితోనే ప్రారంభమవుతుంది. తద్వారా ఆ కార్యక్రమ శోభ ద్విగుణీకృతం అవుతుంది. కాబట్టి వినాయక స్తుతి మరియు స్వాగతం అనే నృత్య ప్రదర్శనతో ఈనాటి కార్యక్రమ శోభను ద్విగుణీకృతం చేయవలసిందిగా సాంస్కృతిక బృందం వారిని అభ్యర్థిస్తున్నాం. స్వాగతం 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 స్వాగతం
tachum tachum tarigidum tachum tachum tarigidum tachum tachum tarigidum tam tatakjunadam 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 శ్రీ విఘ్నరాజం భజే ఆ గణనాయకుని మనసారా కొలుస్తూ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరినీ సవినయంగా స్వాగతిస్తూ చేసినటువంటి సప్పా శివకుమార్ గారి శిష్య బృంద ప్రదర్శన అది. తర్వాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మరి ఆ శ్రీమన్నారాయణుడు ఒక్కొక్క రూపంలో అవతరించినటువంటి ఆ దశావతారాలను దశావతార శబ్దంతో కూచిపూడి నాట్య శైలిలో నర్తించడానికి వేదిక మీదకు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని ఆహ్వానిస్తున్నాం. సప్పా శివకుమార్ గారి శిష్య బృందం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను ధరణీతల నలుచెరుగులా వ్యాపింపజేసినటువంటి